హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటటువంటి అలసందల కూరని చేయబోతున్నానండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అందుకోసం ముందు రోజు నైటే 1 కప్పు వరకు అలసందుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇవి మినిమం ఒక 4 to 5 అవర్స్ అన్న నాననివ్వాలండి. చూసారా, మొత్తం మెత్తబడిపోయాయి, ఇలా తుంచితే తునిగిపోతున్నాయి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ అలసందలు మొత్తం అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఆలోపు అందులో కావాల్సిన మసాలా కోసం 6 నుంచి 7 వరకు వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసేసి తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 2 లవంగాలు, ఒక 2 మిరియాలు, ఇంకా కొంచెం చెక్కని ఇలా తుంచేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసేయకూడదండి, అది మొత్తం మెదగదు, బరకగా వస్తుంది. అందుకని కొంచెం వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసేయకూడదు, సరిగా మెదగదన్నమాట. ఇవి ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లున్నాయి. ఒకసారి కలిపేసుకోవాలి. ఉడికాయో లేదో చూద్దామండి. చూసారా, ఇలా ప్రెస్ చేస్తే మొత్తం కూడా మెదిగిపోతుంది. ఇలా ఉండాలండి. అప్పుడే మనం చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువైంటే ఇప్పుడే వేసేసుకోవాలండి. తర్వాత ఉప్పు కారం సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆలోపు అందులో కావాల్సిన పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఈ అలసందల కూరలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల కొంచెం చారు అనేది చిక్కబడుతుంది. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా, మొత్తం చిక్కబడిపోయింది. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే అలసందల కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.